ప్రభా బ్లాగ్స్. మీలో ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మేమైతే ఇట్లా శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. లాస్ట్ టైం వెళ్ళినాము, మళ్ళీ ఇప్పుడు స్పర్శ దర్శనం అట్లా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకోసారి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో మేము ఎట్లా బుక్ చేసుకున్నాం ఏంటి అని చెప్పి మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో అయితే యాడ్ చేస్తాను, చూడండి. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము స్పర్శ దర్శనం కోసం. శ్రీశైలం.org అని చెప్పి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, అది ఓపెన్ చేయగానే నేను ఏమేమైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నానో మీరు కూడా అదే సెలెక్ట్ చేసుకోండి. మీకు స్పర్శ దర్శనం అని చెప్పి ఒక ఆప్షన్ కూడా వస్తుందన్నమాట. దాంట్లోకి వెళ్ళి మనం ఈజీగా టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈచ్ పర్సన్కి 500 అండ్ ఒక పర్సన్ ఒక టికెట్ మాత్రమే ఎట్ ఏ టైం బుక్ చేసుకోగలుగుతారు అనమాట. అండ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత ఏదైతే ఐడి ప్రూఫ్ ఇస్తారో అది ఖచ్చితంగా ప్రింట్అవుట్ ఇంకా ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి. అక్కడ చూపించిన తర్వాతనే మనం పంపిస్తారు. సో నార్మల్గా మనం దర్శనం దగ్గరికి వెళ్తాం కదా, అక్కడే 500 రూపీస్ స్లాట్ కూడా ఉంటుంది. సో ఆ స్లాట్లోకి వెళ్ళిపోతే మనకు 1.5 hour అట్లా దర్శనం అయితే అయిపోతుంది. మేమైతే 9 o'clock స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ నేనైతే అందరికీ నైట్ ప్రిఫర్ చేస్తాను, బికాజ్ నైట్ అయితే తక్కువ జనాలు ఉంటారు అండ్ మనకు మంచి దర్శనం కూడా చేసుకోవచ్చు అని అనిపించింది. మాకైతే మంచి దర్శనం అయితే జరిగిందనమాట. సో నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు బుక్ చేసుకోండి, ఇట్స్ వెరీ ఈజీ టు బుక్. అండ్ ఆఫ్లైన్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. మేబీ మార్నింగ్ అలా తీసుకోవాలనుకుంటే ఆఫ్లైన్లో అయితే నెక్స్ట్ డేకి స్లాట్ ఇస్తారేమో, నాకైతే ఆఫ్లైన్ అంత ఐడియా లేదు, కానీ ఆన్లైన్లో అయితే మేము ఇలా బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ బుకింగ్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్లో అడగండి, సో దట్ నేను మీకు క్లారిఫై చేస్తాను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో హై టు మై సబ్స్క్రైబర్స్ బాను. హలో. సాటర్డే రోజు ఎప్పుడైనా బయటకు వెళ్తే మేము 8 తర్వాతనే స్టార్ట్ అవుతాం. సో 8 తర్వాత దుర్ముహూర్తం వెళ్ళిపోతుందంట. సో మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం కమెంట్లో చెప్పండి. 8:40 అవుతుంది. అయితే బిఫోర్ 6 అన్నా స్టార్ట్ అవ్వాలి, లేదంటే ఆఫ్టర్ 8 అన్నా స్టార్ట్ అవ్వాలి సాటర్డే రోజు. మేమైతే 4 members వెళ్తున్నాము శ్రీశైలంకి. మేము ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్ అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఆల్రెడీ అకామిడేషన్ కూడా అయిపోయింది కాబట్టి కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఉండే అనమాట. ఇంకా మేము బయలుదేరినప్పటికీ చాలా వర్షం పడుతుంది. ఆల్మోస్ట్ 3 days నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుండే. ఇంకా మేము స్టార్ట్ అయిన రోజు కూడా చాలానే వర్షం పడింది. ఇట్లా బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. రవ్వ కేసరి అనుకుంటా కదా. ఆన్ ది వేలో అయితే తాజా టిఫిన్స్ ఉండే, ఇట్లా దోశ ఇంకా పూరి ట్రై చేసినాం, బాగానే ఉండే, కానీ చట్నీ ఎందుకు అంత నచ్చలేదన్నమాట. సో అక్కడ టిఫిన్ చేసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయినాం. బొబ్బట్టు అయితే ఎవరు ట్రై చేయకండి, అక్కడ అస్సలు బాగాలేకుండే, మాకైతే నచ్చలేదు. బాబు మేమైతే ఫ్యూయల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాము. ఎన్నిసార్లు స్టార్ట్ అవుతుంది మా ఫ్రెండ్. ఇంకొక బ్రేక్ తీసుకున్నాం, చాక్లెట్ బ్రేక్, వాళ్ళేమో చాయ్ బ్రేక్. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దిండి రిజర్వాయర్ అనమాట. మేమేమనుకున్నామంటే నెక్స్ట్ డే కూడా ఇదే వేలో వస్తాం కదా, సో నెక్స్ట్ డే కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ మాకు ఆల్రెడీ ఈవినింగ్ అలా అయిపోయిందని చెప్పి కవర్ చేయలేకపోయినాము. అండ్ మీరు స్టెప్స్ చూస్తున్నారు కదా, సో ఆ దారిలో అయితే మనం రిజర్వాయర్ చూడడానికి వెళ్ళొచ్చు. నేను చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూశాను చాలా వాటర్ ఉన్నాయని చెప్పి. మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. మేము జస్ట్ హైదరాబాద్ దాటే వరకే వర్షం ఉండే, దాని తర్వాత అంతా ఎండనే ఉండే అనమాట. వర్షం పడుతుందేమో అని చాలా టెన్షన్ అయితే పడిపోయినాం, బట్ అట్లా ఏం లేకుండే. ఫైనల్లీ ఘాట్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇంకా 2 hours 30 minutesలో అయితే మేము ఇంకా రీచ్ అయిపోతాం అనమాట శ్రీశైలంకి. సో ఫైనల్లీ చెక్ పోస్ట్ వరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి 2 hours 13 minutes ఏమో జర్నీ ఉంది. అండ్ శ్రీశైలంలో మనం ఆన్ ది వేలో ఏమేమి కవర్ చేయొచ్చు ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఎండ్ వరకు చూడండి, మిస్ చేయకండి. ఇక్కడ ఒక ఆక్టోపస్ వ్యూ ఉందంట, సో చూడ్డానికి వెళ్తున్నాము. 50 each ఉండే టికెట్. సో చూద్దాం అసలు ఏముంది అని చెప్పి వెళ్తున్నాం అనమాట.
అండ్ మాకు ఆన్ ది వేలో అయితే ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని చెప్పి ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది. సో ఇక్కడ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఉందన్నమాట. సో ఎట్లుంది అసలు వ్యూ ఏంటి అని చెప్పి ఇక్కడ ఆగినుండే. నడవడానికి కూడా రాదు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి. సో మనం శ్రీశైలం ఘాట్ రోడ్ ఎంటర్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ వ్యూ పాయింట్ ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇంకా మల్లె తీరం అని చెప్పి ఒక వాటర్ ఫాల్ది కూడా ఉండే అంట. అది టెంపరీ క్లోజ్డ్ అని చెప్పి మేము ఎక్కడికైతే వెళ్ళలేదు. సో ఈ వ్యూ కూడా చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. వ్యూ పాయింట్ అయితే చూసేసి ఇప్పుడు మళ్ళీ శ్రీశైలంకి అయితే బయలుదేరిపోతున్నాం. ఇక ఒక 2 గేట్స్ అయితే ఓపెన్ చేసినారు. మంచి వ్యూ కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, మిర్చి బజ్జీ వడ కాంబినేషన్. వర్షం పడుతుంది, అవేనా కూడా పడుతుంది మంచిగా. నేనైతే ఎప్పుడు శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే శ్రీశైలం విజిట్ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ తర్వాత మేము ఒక రెస్టారెంట్లో తిందామని చెప్పి వెళ్ళినాము, హెచ్ఎస్ఎన్ రెస్టారెంట్. అక్కడ స్టాఫ్కి అయితే చాలా రూడ్ బిహేవియర్ ఉంది. చాలా జనాలు ఉన్నారు. ఒక 20 మినిట్స్ పడుతుంది ఒక టేబుల్ ఖాళీ అవ్వాలంటే. సో మేము పక్కన కూర్చుంటాము, అయిపోయిన తర్వాత చెప్పండి అని చెప్పాము. లేదు మీరు అక్కడ నించొని ఉండాలి, ఏదైనా టేబుల్ ఖాళీ అయితే అప్పుడు మాకు వచ్చి చెప్పండి, ఇస్తాము అని చెప్పారు. సో కొంచెం మా బిహేవియర్ మాకు నచ్చలేదు. అండ్ ఫుడ్ కూడా అంత బాగా ఏం లేదనమాట. చలో మనం శ్రీశైలం వెళ్ళగానే ఫస్ట్ వచ్చే టెంపుల్ సాక్షి గణేష్ టెంపుల్. అండ్ మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ గణపతికి అయితే పూజ చేయాలి కదా. సో ఫస్ట్ గణేష్ని మనం పూజించుకున్న తర్వాతనే ఇంకా శ్రీశైలం శివపార్వతుల దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ చాగంటి గారు కూడా చెప్పారు కదా, మనం శ్రీశైలంకి వెళ్ళినప్పుడు సాక్షి గణేష్ టెంపుల్ దగ్గర అటెండెన్స్ వేయించుకొని మరీ వెళ్ళాలి, దేవుడా మేము వచ్చినాము అని చెప్పి. మేమైతే అట్లా చెప్పుకొని ఉండే, మనసులో కాకుండా బయట చెప్పుకోండి. సాక్షి గణేష్ టెంపుల్కి వెళ్ళి ఇంకా మళ్ళీ ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోతాం. అక్కడ ఫ్రెష్ అయ్యి 9 గంటల దర్శనం ఉంది మాకు. స్పర్శ దర్శనంకి బుక్ చేసుకున్నామని చెప్పినా కదా. సో 9 గంటల మళ్ళీ దర్శనంకి వెళ్ళిపోతాం అనమాట. ఫైనల్లీ శ్రీశైలంకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. వర్షం పడుతుంది, కిందికి వెళ్ళిపోతున్నాం. బై ఫ్రెండ్స్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలా. సో ఇదైతే మా స్టే అనమాట, గురుసదన్ అని. మేము గురుసదన్లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఇది మనకి టెంపుల్కి చాలా దగ్గరగా ఉంది. 750 మీటర్స్లో అయితే మనం టెంపుల్కి రీచ్ అయిపోతాము. దగ్గరగా ఉందని చెప్పి ఇంకా డిస్టెన్స్లో చూసుకొని అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నిత్యాన్నదానం కూడా అవైలబుల్ ఉంది. టైమింగ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ మేము అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుండే సేమియా ఉప్మా చాలా బాగుంది. అక్కడ నీట్గా ఉన్నాయి, చాలా మెయింటెనెన్స్ కూడా నీట్గా ఉంది. బిల్డింగ్ కొత్తది అనుకుంటా. మాకు ఇచ్చిన రూమ్ కూడా చాలా బాగుంది. ఒకసారి నేను రూమ్ టూర్ కూడా పెడతాను చూడండి. మీకు ఎవరు సో ఒకసారి రూమ్ టూర్ అయితే చూసేద్దాము. సో ఇలా అయితే రూమ్ ఉంది.
అది వాష్రూమ్, ఇది రూమ్. మనకి ఇలా సామాన్ పెట్టుకోవడానికి అయితే మంచిగా ఇలా మనకి ఇచ్చేసారనమాట. చూడండి, సో ఇదేమో వ్యూ. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేద్దాము, ఇంకేమైనా గుళ్ళు ఉన్నాయా ఏంటి అని చెప్పి అయితే బయలుదేరిపోయినాము. వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము అన్నమాట. ఒక 500 మీటర్స్ అట్లా నడిచేది ఉంది, సో నడుస్తున్నాము. బయలు వీరభద్ర స్వామి అని ఎందుకంటారంటే ఈ టెంపుల్కి అయితే ఎలాంటి రూఫ్ లేకుండా ఉంది కాబట్టి బయలు వీరభద్ర స్వామి అని అంటారు. అండ్ ఈ టెంపుల్ మనం మెయిన్ టెంపుల్కి ఫేసింగ్ చేస్తూ ఉంది. అండ్ ఈ వీరభద్ర స్వామి ఎప్పుడు శ్రీశైల క్షేత్రంని కాపాడుతూ ఉంటారంట. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడము. మీరు ఎవరైనా వెళ్ళారా చెప్పండి నా కమెంట్లో. ఎంత బాగుంది ఇక్కడ, పీస్ఫుల్ ఉంది. మళ్ళీ మంచిగా వేసినారు డెకరేషన్ అదంతా కూడా. మధ్యలోంచి ఇట్లా ఫ్రంట్ మంచిగా కనిపిస్తుంది. సైడ్ నుంచి ఫ్రంట్ ఫేసింగ్. ఇక్కడ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఉంటే ఇక్కడికి వచ్చినాం. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఏదో టెంపుల్ అనుకున్నాం, చూడండి ఎంత బాగుంది. సో ఇక్కడైతే ఫుల్ శివాజీ హిస్టరీ అంతా ఉంది. నేను ఫస్ట్ శ్రీకృష్ణ టెంపుల్ ఏమో అని అనుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైంది శివాజీ స్ఫూర్తి కేంద్రం అని చెప్పి. సో చాలా బాగుంది. ఎంట్రీ టికెట్స్ జస్ట్ 10 రూపీస్ మాత్రమే. మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది. సో మేమైతే ఆన్ ది వేలో వెళ్తుంటే కనిపించింది. ఫస్ట్ తెలియదు ఇట్లా శివాజీది అని చెప్పి. నిజంగా మనిషిలానే రియలిస్టిక్గా దూరం నుంచి చూస్తే. అది కత్తేనా? సారీ. దర్శనంకి వెళ్ళడానికి ఇట్లయితే రెడీ అయిపోయినాం. మా ఆయన పని చేసుకున్నాడు, నేనేమో శారీ కట్టుకున్నా. అండ్ మాకు ఇప్పుడు స్పర్శ దర్శనం ఉందన్నమాట. 9కి అట్లా స్లాట్ ఉంది. ఇప్పుడు 8 అట్లా అవుతుంది. సో ముందైతే వెళ్దాము, 8:30 వరకు అట్లా పంపిస్తారేమో అని చెప్పి స్టార్ట్ అయిపోయినాము. భజలే రామ నామ సుఖధామ భజలే. మేమైతే 8:40కి అంతా లోపలికి వెళ్ళామన్నమాట లైన్లోకి. సో ఆల్మోస్ట్ మాకు 10:30 ఏమో అయింది దర్శనం అయిపోయేసరికి. చాలా అద్భుతంగా జరిగింది. తల పెట్టుకొని మరి మంచిగా లింగంని పట్టుకొని మనకి మొక్కే ఛాన్స్ అయితే వచ్చినుండే. మాకు చాలా బాగా అనిపించింది. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అని అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా కోరిక ఏంటి అని చెప్పి గుర్తుకు రాదు కదా, కోరిక కోరుకుందాం అని అంటే. కానీ దేవుణ్ణి మొక్కి అలా పట్టుకొని అసలు కొంచెం ఒక 1-2 సెకండ్స్ ఉన్నా కానీ అసలు ఎంత బాగా అనిపించిందో. నేనైతే చాలా చాలా హ్యాపీ అయినా. మీరందరూ వీలుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇలాంటి దర్శనం అయితే అసలు మనం మిస్ అవ్వద్దు. సో అట్లా దర్శనం చేసుకొని ఇంకా ఏమన్నా తిందామని అంటే సత్రంలో అయితే అప్పుడు క్లోజ్ ఉంటుందని చెప్పి బయటకైతే రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. మాకు ఇంకో హారిబుల్ థింగ్ జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ థాలీ ఆర్డర్ చేసింది. మేమైతే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసి ఉండే. తనకు అన్నీ వచ్చినాయి పాపం, కానీ రైస్ రాలేదు. ఒక 1/2 అవర్ తర్వాత వచ్చి రైస్ లేదని చెప్పినాడు. బట్ ఆయన పొలైట్ వేలో చెప్పిండని చెప్పి సరే అని చెప్పి బయటకైతే వచ్చేసినాము.
అక్కడ ఒక 20 మీటర్స్లో ఒక చిన్న ఫ్రైడ్ రైస్ లాగా ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి అడిగామన్నమాట, ఉందా ఫ్రైడ్ రైస్ అని అంటే ఉందని చెప్పారు. ఒక 2 మెంబర్స్కి ఉంది అని అంటే సరే తిందామని చెప్పి మేము లోపలికి వెళ్ళినాము. ఆల్రెడీ అబ్బాయిలు ఉన్నారు, అక్కడ కూర్చోమని చెప్పింది తను. మేము ఆల్రెడీ ఇక్కడ సీట్స్ ఖాళీ ఉన్నాయి కదా, అక్కడ కూర్చుంటామని చెప్పినాం అనమాట. తను అప్పటికి ఇంకా చాలా కోపంగా ఉంది, వాళ్ళ వైఫ్ అనుకుంటా. తను అప్పటికి ఏదో ఒకటి గునుగుతూ ఉంది. సరే మాకు లాస్ట్ ఆప్షన్ ఇంకా వేరే దగ్గర ఫుడ్ లేదు అని చెప్పి సరే తినడానికి అయితే కూర్చున్నాం అనమాట. కూర్చున్నప్పటి నుంచి ఏదో ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఇంకొచ్చేటప్పుడు ఏదో గొడవ పెట్టుకుంది, మాకు కూడా క్లోజ్ చేసుకోవాలి, మీరు ఈ టైంలో రావద్దు అని అంటే వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ఉందంటేనే మేము వెళ్ళామన్నమాట. అండ్ మేమేం ఫ్రీగా తినట్లేదు, మనం డబ్బులు ఇచ్చే తింటున్నాము. అసలు రెస్టారెంట్స్కి వెళ్తే ఎక్కడికైనా వెళ్తే వెల్కమింగ్ ఉంటే మనకి ఎంత డబ్బులైనా సరే పెట్టాలనిపిస్తుంది, అసలు ఫుడ్ బాగాలేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. బట్ ఇట్లాంటి బిహేవియర్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించదు. మాకైతే శ్రీశైలంలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయింది ఫుడ్ విషయంలో. మీకు ఎవరికైనా ఇట్లా అయిందా కమెంట్లో చెప్పండి. మాకైతే ఒక 50 మినిట్స్ టైం ఉంది. సో రోప్ వే కోసం వెయిట్ చేస్తున్నాం. టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. 320 రూపీస్ టికెట్. ఎస్, చూడండి బాబు నవ్వమ్మా. లాస్ట్ టైం వచ్చినప్పుడు రోప్ వే వెళ్దామని అనుకున్నాను. నేను ఆల్రెడీ లాస్ట్ టైం శ్రీశైలం బ్లాగ్లో అయితే చెప్పాను. బట్ అప్పుడు 1.5 hour వెయిటింగ్ ఉందని చెప్పి అప్పుడు స్కిప్ చేసినాం. ఫైనల్లీ ఇప్పుడైతే రోప్ వేకి అయితే వెళ్ళినాము. నేను ఫస్ట్ టైం రోప్ వే ఎక్కడము, చాలా ఎగ్జైటెడ్ ఉండే. ఈ రోప్ వే అయితే చాలా తక్కువ డిస్టెన్స్ కదా, సో అంత పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే ఏం అనిపించలేదు. బట్ వెయిటింగ్ అయితే చాలా హారిబుల్ ఉండే. మేమేమనుకున్నామంటే రోప్ వే దిగగానే బోటింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ రోప్ వే త్రూ వచ్చేద్దామని అనుకున్నాము. బోటింగ్కి అయితే వెళ్ళినాము. అదొక 40 minutes ఏమో ఉండే బోటింగ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా 1.5 hour లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉండే అని చెప్పి అక్కడ ఆటో ఉంటే అడిగామన్నమాట. ఆటో అతను ఏం చెప్పాడంటే ఈచ్ మెంబర్ 100 rupees అని చెప్పారు. సరే వెళ్దాము అని అనుకున్నాము. బట్ ఏంటంటే ఆటోలో 10 members పడతారు కాబట్టి 10 members ఫిల్ అయిన తర్వాత వెళ్తా అని చెప్పిండు. అప్పటికైనా మేము 4 members ఉండే, ఇంకా ఒక గ్యాంగ్ కూడా ఉండే అనమాట, వాళ్ళు 4 members, మొత్తం 8 members ఉన్నారు కదా వెళ్ళండి అని అంటే కూడా తను వెళ్ళా అని చెప్పినాడు. ఇది నన్ను వేసుకున్నా, నేను దాన్ని తీసుకున్నాను అర్థమవుతలేదు. ఇంకా 2 members కావాలని చెప్పిండు. బట్ అది కూడా వెరీ రూడ్ వేలో చెప్పినుండే, అసలు నచ్చలేదు. ఇంకా సరేలే రోప్ వే దగ్గరనే వెళ్ళిపోదామని చెప్పి అక్కడైతే వెళ్ళిపోతే 1.5 hour పట్టింది. మీరు ఎవరైనా బోటింగ్కి వెళ్ళాలంటే డైరెక్ట్ బోటింగ్కి వెళ్ళండి, రోప్ వే త్రూ అయితే వెళ్ళకండి, టైం అంతా వేస్ట్ అవుతుంది. అంకుల్ ఇక్కడ హాయ్ చెప్పండి అంకుల్. ఒకటి అన్నిటి దగ్గర కన్నా ఇక్కడ చాలా బాగుంది ఫుడ్. మేమైతే వాసవి సత్రంలో ఫుడ్ తిన్నాము, అక్కడ చాలా బాగుండే ఫుడ్ అయితే. అండ్ దాని తర్వాత ఆన్ ది వేలో హటకేశ్వర్ ఆలయం అని చెప్పి శివుని టెంపుల్ ఉంటే వెళ్ళినాం అనమాట.
అక్కడే సంతాన వృక్షం అని కూడా ఉంది. సో ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు ఆ వృక్షంకి అయితే మొక్కుకోవచ్చంట. సో ఇట్లా అయితే మేము హటకేశ్వర ఆలయంకి అయితే వెళ్ళినాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా శిఖర దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. చాలా రష్ ఉండే శిఖర దర్శనం దగ్గర అయితే. సో అట్లా ఇంకా లైన్లో వెయిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పైకైతే వెళ్ళిపోయినాము. ఇక్కడ నంది తిరుగుతుందని చెప్పి నేను చాలా వీడియోస్లో చూసినుండే, బట్ అక్కడ తిప్పాలని అంటే నాకు అంత టైం లేకుండే, బికాజ్ చాలా రష్ ఉండే అనమాట. సో ఫైనల్లీ శిఖర దర్శనం చేసుకొని మైసిగండి అని చెప్పి మైసమ్మ టెంపుల్ కూడా ఆన్ ది వేలో వచ్చింది. మీరు కూడా మిస్ అవ్వకండి, అది ఓన్లీ 5:30 వరకే ఓపెన్ ఉంటుంది. సో ఇలా అయితే మా శ్రీశైల దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. సో మీరు కూడా శ్రీశైలం పక్కా విజిట్ చేయండి. మీలో ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఎందుకంటే నిత్యం కూడా అభిషేకం జరుగుతూనే ఉంటానండి. ఎక్కడో కొండల పైనుంచి వచ్చిన వాటర్ పడితే శివలింగం మీద 365 days కంటిన్యూగా పడుతూనే ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చు. వాస్తవానికి మానవ రూపంలో పుట్టినోడు ఎందుకు గంప కూడా ఎక్కడ పెట్టడం దాదాపు కాదు, కానీ ఆ తల్లి విగ్రహాన్ని శ్రీశైలం గంప కూడా పెట్టారు. మేము కోటకి వెళ్ళి జ్యోతిర్లింగం రావడం వెళ్ళే ముందు ఎక్కడో తిట్టడం పంచాయతీ ఆడటం అది దూరదర్శనమైన అదే జ్యోతిర్లింగం పాటలు పెడితే ఆ తల్లి విగ్రహం కనిపించిందండి. మీరు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టే శ్రీశైలం వచ్చి అభిషేకాలు ఎన్ని చేసుకున్నా కానీ, మీరు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సాక్షి గణ దర్శనం చేసుకున్నాడు కంపల్సరీగా. సాక్షి గణపతి మళ్ళీ క్షేత్ర పాలకుడు శ్రీ బయలుదేరిపోతున్న స్వామి కూడా ఉందండి. మన మెయిన్ టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి ఒక 5 నిమిషాలు ముందుకెళ్తే పోస్ట్ ఆఫీస్ సైడ్లో ఉంటుందండి. మరి ఆ తండ్రి క్షేత్ర పాలకుడు అక్కడ వేకెన్సీ పూజ చేస్తారు. గుడి ఓపెన్గా ఉంటుంది, 5 నిమిషాలు దర్శనం చేసుకోవచ్చు. శ్రీశైలం 865 కిలోమీటర్ క్షేత్రపాలకుడు నీలభద్రుడు. అవకాశం ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకోండి, చాలా మంచిది సార్. అక్కడ విశేష